అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై చుట్టుపక్కల గ్రామస్తులు నిరసిస్తున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే తమంతా రోగాల బారిన పడతామని, తమ పంట పొలాలు దెబ్బతింటాయని ఇప్పటికే ఆందోళన చేస్తూ వస్తున్నారు. కానీ ఆ కంపెనీ నిర్వాహకులు మాత్రం మొండి పట్టుదలతో ఫ్యాక్టరీ ఏర్పాటును పనులను ప్రారంభించింది. దాంతో చుట్టుపక్కల ఉన్నటువంటి 12 గ్రామాలకు చెందిన ప్రజలు ఒక్కసారిగా బగ్గుమన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం తీసుకువెళ్లిన సామాగ్రిని ధ్వంసం చేశారు. కంటైనర్లకు నిప్పు పెట్టారు. టిప్పర్లు, బొలెరో వాహనాలను ధ్వంసం చేశారు. పనులు చేసేందుకు వెళ్లిన సిబ్బందిపై దాడికి ప్రయత్నించారు. దాంతో అక్కడ పరిస్థితి మొత్తం రణరంగంలా మారింది. ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ గొడవేంటో, ఆ గ్రామస్తుల బాధేంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. గద్వాల్ జిల్లా రాజోలి మండలంలో జరుగుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు పనులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. యాజమాన్యం ఫ్యాక్టరీ ఏర్పాటు పనులను మొదలుపెట్టింది. ఫ్యాక్టరీ చుట్టుపక్కల 12 గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే స్థలం వద్దకు వెళ్లి సిబ్బందిపై దాడి చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటు సామాగ్రిని ధ్వంసం చేసి కంటైనర్కు నిప్పు పెట్టారు. ఏపీకి చెందిన గాయత్రి ఇథనాల్ ఫ్యూయల్ కంపెనీ పెద్ద ధన్వాడ వద్ద ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పెద్ద ధన్వాడ సమీపంలో 2017లో 27.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. 2024లో ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కంపెనీ ప్రతినిధులు గ్రామానికి వెళ్లారు. అయితే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల కాలుష్యంతో రోగాల పాలవుతామని, పంట పొలాలు దెబ్బతింటాయని గ్రామస్తులు వ్యతిరేకించారు. పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ, సాసనూరు, మాన్దొడ్డి, చిన్న తాండ్రపాడు, రాజోలి, తుమ్మిళ్ల, కేశవరం, వేంసోపురంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా 3 నెలల పాటు రిలే నిరాహార దీక్షలు కూడా చేశారు. పెద్ద ధన్వాడలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు పనులు ప్రారంభించేందుకు యాజమాన్యం ఈ నెల 2వ తేదీన అర్ధరాత్రి కంటైనర్లు, జేసీబీలు, హిటాచీలు, బొలెరోలు, టిప్పర్లను ఫ్యాక్టరీ నిర్మాణ స్థలం వద్దకు తీసుకెళ్లింది. ఈ విషయం కాస్త 12 గ్రామాల ప్రజలతో పాటు ఫ్యాక్టరీ వ్యతిరేక కమిటీకి తెలియటంతో వారు నిరసనకు దిగారు. ఈ నెల 5వ తేదీన చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా ఒక్కసారిగా ఫ్యాక్టరీ నిర్మాణ స్థలం వద్దకు చేరుకొని అక్కడి సామాగ్రిని ధ్వంసం చేశారు. కంటైనర్లతో పాటు సిబ్బంది ఉండేందుకు వేసుకున్న గుడిసెలకు నిప్పు పెట్టారు. టిప్పర్లు, బొలెరో వాహనాలను ధ్వంసం చేశారు. పనులు చేసేందుకు వచ్చిన సిబ్బందిపై దాడికి యత్నించారు. దాడి విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రజలను చెల్లాచెదురు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి గొడవలు, విధ్వంసం జరగకుండా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఘటనపై కంపెనీ సీఈఓ మంజునాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియోలు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం దాడికి పాల్పడిన 40 మందిని గుర్తించారు పోలీసులు. 2 వాహనాల్లో పలువురిని పోలీసులు మానవపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిలో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. మిగిలిన వారిలో కొందరు గాయపడి వైద్య సేవలు పొందుతోండగా మరికొందరు పరారీలో ఉన్నారు. గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెద్ద ధన్వాడ గ్రామస్తులు, అదేవిధంగా చిన్న ధన్వాడకు సంబంధించిన గ్రామస్తులందరూ కూడా వాళ్ళు సహనం కోల్పోయి క్యాంపు పైకి దాడి చేసి పెట్రోల్తోనూ, అదేవిధంగా కర్రలు తీసుకొని, కారం పొడులు తీసుకొని వచ్చి దాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమందిని అక్కడ పనిచేసే వర్కర్స్ మీద కూడా దాడి చేయడం జరిగింది. అందులో కంట్రోల్ చేసే భాగంలో పోలీసుల మీద కూడా రాళ్ళు రువ్వారు. అందులో భాగంగా 12 మందిని మేము రిమాండ్గా తరలించడం జరిగింది. ఈరోజు
ఇంకా చాలామంది ఉన్నారు. వీడియోగ్రఫీ కూడా ఉంది. వీడియోస్ అన్నీ పరిశీలించిన తర్వాత దాంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారంగా ఏం చేయాలనేది ఆఫీసర్ల నోటీసులో పెట్టేసి కూడా మేము చేస్తాము. ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని చెప్పేసి ప్రజలకు మేము సూచిస్తున్నాము. అయితే పచ్చటి పంట పొలాల మధ్య ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దంటూ రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీ నిర్మించొద్దని 2 ఏళ్ల నుంచి తాము పోరాటం చేస్తున్న ఫ్యాక్టరీ యాజమాన్యం మొండి పట్టుదలకు పోతోందని మండిపడ్డారు. ఫ్యాక్టరీ నిర్మిస్తే 12 గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, రోగాల బారిన పడతారని, పంట పొలాలు బీడు బారిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు.